సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హలో సంతోష్ గారు. హలో అండి, బాగున్నారా? బాగున్నాను, మీరు? ఆల్ గుడ్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. యా, సో ఈ రోజు ఒక అలాట్మెంట్ రిలీజ్ అయిందంట కదా, సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎంసెట్ కౌన్సిలింగ్. సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అయింది. సో చాలా మంది స్టూడెంట్స్ కి యునో ఇంప్రూవ్మెంట్ కనిపించింది, అంటే ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి, ఎందుకంటే సీట్స్ చాలా మిగిలి ఉండేవి కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇది మ్యాండేటరీ స్టెప్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. ఫస్ట్ ఫేజ్ తర్వాత ఓన్లీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి వచ్చింది, అంటే కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతా వెబ్సైట్లో చేయాలి. ఇక్కడ ఏంటంటే వెబ్సైట్లో అలాట్మెంట్ యాక్సెప్ట్ చేసి ఆ అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్అవుట్తో పాటు సర్టిఫికేట్స్ అన్ని జెరాక్స్ కాపీస్ అలాంగ్ విత్ ఒరిజినల్ టీసీ, ఏ కాలేజ్ అయితే వాళ్ళకి అలాట్మెంట్ వచ్చిందో వెళ్ళి కంపల్సరీగా ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. అది చేయకపోతే ఈ అలాట్మెంట్ అనేది వ్యాలిడ్ ఉండదు, ప్లస్ థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్, క్లియర్లీ వాళ్ళు నోటిఫికేషన్ లో ఇచ్చారనమాట. సో ఇప్పుడు డేట్ వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ లోపల వాళ్ళు ఫీ పేమెంట్ అనేది చేసుకోవాలి, సెకండ్ ఆఫ్ ఆగస్ట్, ఫస్ట్ ఆగస్ట్ లోపల ఫీ పేమెంట్ అనేది చేసుకోవాలి. 2 ఆగస్ట్ లోపల వాళ్ళు కాలేజ్కి వెళ్ళి అలాట్మెంట్ చేయాలి. వాళ్ళు అలాట్మెంట్ చేయకపోతే, వాళ్ళు వెళ్ళి కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి యూనో అలాట్మెంట్ యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళది సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, థర్డ్ ఫేజ్ లో కూడా పార్టిసిపేట్ చేయలేరు. ఓకే, సో బేసిక్గా ఇంజనీరింగ్ కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? సో ఇప్పుడు ఆగస్ట్ లోనే, ఇప్పుడు సెకండ్ ఫేజ్ తర్వాత జనరలీ కాలేజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. థర్డ్ వీక్ లో స్టార్ట్ అయిపోతాయి. నో, ఐ మీన్ 4th, 5th నుంచే యాక్చువల్లీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అవన్నీ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే సెకండ్ ఫేజ్ తర్వాత మాక్సిమం 80-90% మంది ఫిక్స్ అయిపోతారు అనమాట. ఓన్లీ కొంతమంది థర్డ్ ఫేజ్ కి అనేది వెళ్తారు. సో కాలేజెస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది, అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దట్ ఆగస్ట్ సెకండ్ వీక్, థర్డ్ వీక్ అలా కాలేజెస్ సిలబస్ కూడా స్టార్ట్ చేసేయాలి. సో ఎందుకు అడుగుతున్నా అంటే, మెయిన్ గా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎలా ఉండాలి, టిప్స్ ఎలాంటివి ఫాలో అవ్వాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు కాలేజ్ జాయిన్ అయ్యే ముందర మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, వాళ్ళు ఒకటి మేజర్, ఐ మీన్ నేను కూడా అది ఎక్స్పీరియన్స్ చేశాను ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు. బేసికలీ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ కార్పొరేట్ కాలేజ్ ఎన్వైరన్మెంట్ నుంచి ఒక ఇంజనీరింగ్ ఎన్వైరన్మెంట్. సో సడన్లీ ఒక 2-3 వాల్స్ ఉన్న క్లాస్ రూమ్ నుంచి దే విల్ ఫైండ్ అ బిగ్ క్యాంపస్. అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ దే ఆర్ వెరీ గుడ్ క్యాంపసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా బాగుంది. సో దట్ ఈస్ వన్ చేంజ్. సడన్లీ వాళ్ళకి ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. ఆ ఫ్రీడమ్ తో ఏం చేస్తారు అనేది విల్ డిఫైన్ దర్ ఇంజనీర్. ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుతుంటే స్టూడెంట్స్ కి కంపల్సరీగా ఒక ల్యాప్టాప్ అనేది ఉండాలి. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కి అవ్వనివ్వండి, వర్క్ కి కానివ్వండి, ఆర్ ఈ మధ్య ఏ బ్రాంచ్ తీసుకున్నా కోడింగ్ అనేది నేర్చుకోవాలి. సో ఒక బేసిక్ ల్యాప్టాప్ అనేది ఉండాలి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, వాళ్ళు యునో ఇవన్నీ తెలుసు, వాళ్ళు షాపింగ్ అవన్నీ కూడా చేసుకుంటారు. ఇంజనీరింగ్ లో యూ షుడ్ ట్రై టు బి ప్రెజెంటబుల్. ఇప్పుడు జనరలీ ఏంటంటే ఇంటర్మీడియట్ లో డ్రెస్ అయినట్టే డ్రెస్ అవుతారు అనమాట. సో యునో దే షుడ్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది డే 1 నుంచే స్టార్ట్ చేయాలి. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు కాలేజెస్ జాయిన్ అయ్యాక వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అనేది ఫిగర్ అవుట్ చేసుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్ దగ్గర కార్స్ అవి ఉండవు కాబట్టి బస్సెస్ లో వాటిలో ట్రావెల్ చేస్తారు. కాలేజ్ బస్సెస్ ఉంటాయి. సో ఆ స్కెడ్యూల్స్ అవన్నీ క్లియర్లీ కాలేజ్ లో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇదంతా మనకి ఎంసెట్ నోటిఫికేషన్ లో కనిపించదు. కాలేజెస్ ని అడిగి, సో జూనియర్స్ కి సపరేట్ బస్సెస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళ నియరెస్ట్ ఏరియాలో ఫిగర్ అవుట్ చేసుకుని వాళ్ళు ఎలా ట్రావెల్ చేయాలి అనేది కూడా ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఈ 3 ఆస్పెక్ట్స్ చేసుకుంటే దెల్ బి గుడ్ టు గో, అంటే స్టార్ట్ చేయొచ్చు ఇంజనీరింగ్. మెయిన్ గా ఇంజనీరింగ్ అంటే రైట్ ఫ్రమ్ +2 నుంచి డైరెక్ట్ పెద్ద యూనివర్సిటీ క్యాంపస్ జాయిన్ అయిపోతారు. ఫ్రీడమ్ ఎక్కువ అయిపోతుంది, లేకపోతే స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయరా తెలియదు, కానీ బ్యాక్లాగ్స్ అనేది వాళ్ళకి వచ్చారు కూడా తెలియదు ఇంకా. సో ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, లేకపోతే వాళ్ళ కాలేజ్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అండ్ బ్యాక్లాగ్స్ రాకుండా ఎలా చూసుకోవాలి కిడ్స్? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అందరికీ లెర్నింగ్. అంటే వాళ్ళకి సడన్లీ ఆ షిఫ్ట్ అనేది ఒక 1-2 మంత్స్ అయితే టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. కొందరికి 2-3 మంత్స్ టైం పడుతుంది. సో మనం ఆ 1-2 మంత్స్ లోపల మనకు ఒక సెమిస్టర్ వెళ్ళిపోతుంది. సో ఈ లోపల చాలా మందికి బ్యాక్లాగ్ వచ్చేస్తుంది. సో జనరలీ అసలు యాక్చువల్లీ మనం ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ ఇంటర్మీడియట్ లో ఉన్నంత రిగర్ ఇంజనీరింగ్ లో ఉండదు. సో ఇంటర్మీడియట్ లో చదివినంత అట్లీస్ట్ 10-20% చదివితే వాళ్ళకి బ్యాక్లాగ్స్ అనేవి ఉండవు. ఈ బ్యాక్లాగ్స్ అనేవి ఎందుకు వస్తాయంటే, చాలా మంది బంకింగ్ అనేది చాలా కామన్ ఇంజనీరింగ్ లో. అంటే మేము కూడా వీఆర్ గిల్టీ ఆఫ్ డూయింగ్ దట్. బట్ క్రూషియల్ క్లాసెస్, ఏ క్లాసెస్ బంక్ కొట్టాలి అవి కూడా తెలియాలి స్టూడెంట్స్ కి. సో కొందరు ఏంటి, అసలు ఏం క్లాస్ అటెండ్ కాకుండా మేము వెళ్ళి ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతామని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అది 1. నెంబర్ 2 ఏంటంటే,
ఇంజనీరింగ్ సిలబస్ ఇంటర్మీడియట్ సిలబస్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఏ బ్రాంచ్ తీసుకున్నారని, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారనుకోండి, కోడింగ్ అనేది నేర్చుకుంటారు ఎస్, కానీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, ప్రాబిలిటీ, స్టాటిస్టిక్స్ అవన్నీ ఇంటర్మీడియట్ ఎక్స్టెండెడ్ కాన్సెప్ట్సే ఉంటాయి. మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరింగ్ లో ఫిజిక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. సో టైం దొరికితే ఆ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రివైజ్ చేసుకుని వెళ్తే వాళ్ళకి ప్రాబ్లం అనేది ఉండదు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మాక్సిమం మందికి బ్యాక్లాగ్స్ ఎందుకు వస్తుందంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వల్ల. ఇంజనీరింగ్ వెళ్ళగానే ఆబ్వియస్లీ యూ మేక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నేను కూడా చూస్ ఫ్రెండ్స్ వైజ్లీ అనుకోవచ్చు ఇప్పుడు మరి. యా ఆఫ్ కోర్స్. సో ఏ ఫ్రెండ్ ని చూస్ చేసుకున్నా గానీ వాళ్ళ వాల్యూస్, వాళ్ళ బిలీఫ్స్ బట్టి ఉంటుంది. సో నాకు కూడా ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ కూడా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ నాకేం బ్యాక్లాగ్ రాలేదు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్స్ ని బ్లేమ్ చేయడం ఈజీ, బట్ యునో మీకు అది ఉండాలి, మీకు ఆ కంట్రోల్ ఎక్కడ. యూ షుడ్ ఫైండ్ అ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ స్టడీస్ అండ్ యునో career and friendship. So I'm not saying enjoy cheyakudadu. First year of engineering everybody enjoys and you make new friends, you have a very good campus, suddenly you can start playing sports, you'll meet good people, and you know engineering is a learning, so a learning anedi untundi. But at the same time academics ni kuda at least basic classes ఈ 75-80% attendance maintain చేసిన వాళ్ళకి backlogs అనేవి రావు. సో ఆ backlogs గురించి they have to take care from day one. సో బేసిక్ థింగ్స్ చేస్తే 10-20% ఆఫ్ ఇంటర్మీడియట్ చదివితే వాళ్ళకి రావు. స్కిల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్, లైక్ ఇస్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్ ఫర్ దెమ్? అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు ఇంటర్మీడియట్ దాకా ఏమైపోయిందంటే, ఇప్పుడు మనం ఎల్కేజీ కిండర్ గార్డెన్ నుంచి 10th క్లాస్ వరకు ఒక పర్టికులర్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. అంటే జస్ట్ స్టడీసే కాకుండా స్కూల్స్ యూస్ టు ఎంకరేజ్ టు ప్లే స్పోర్ట్స్. అంటే అన్లెస్ వాళ్ళు ఈ టెక్నో స్కూల్స్ వాటిల్లో చదివితే కానివ్వండి. బట్ నార్మల్ స్కూల్ తీసుకుంటే వాళ్ళకి ఒక స్పోర్ట్స్ పీరియడ్ అని ఉంటుంది, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి. సడన్లీ ఏమైపోయింది, ఈ 2 years లో ఎవ్రీథింగ్ వాస్ స్విచ్డ్ ఆఫ్. అంటే చాలా మంది పేరెంట్స్ వాళ్ళు కేబుల్ టీవీలు తీసేసి ఫోన్స్ తీసేసుకుని అంత ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ లో ఉండేవారు. సో వాళ్ళది ఏమైంది, ఫోకస్ వాజ్ కంప్లీట్లీ ఆన్ అకాడమిక్స్. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి మొత్తం పోయింది. సో ఇప్పుడు ఏంటంటే సడన్లీ వెన్ దే గో బ్యాక్ టు ఇంజనీరింగ్, ఆ స్కూల్ లెవెల్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళకి కనిపిస్తుంది, సడన్ ఫ్రీడమ్ కనిపిస్తుంది. ప్లస్ ఏంటి, అట్ ది సేమ్ టైం స్కూల్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు, నౌ దే హిట్ దర్ ప్యూబర్టీ ఏజ్ కూడా. నౌ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంజనీరింగ్ వెళ్ళగానే ఫస్ట్ ఇయర్ లో 18+ అయిపోతారు. ఈ రిపీటర్స్ చేసిన వాళ్ళు ఆల్రెడీ 18, సో 18+. సో సడన్లీ దే హ్యావ్ లీగల్ ఏజ్ సో ఆన్ దర్ సైడ్. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ స్విచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు డెవలప్ ఎ పర్సనాలిటీ. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో చేసినట్టు నేను క్లాస్ లోనే కూర్చుని చదువుకుంటా అంటే అవ్వదు. ఇంజనీరింగ్ లో యూ హ్యావ్ టు బి అవుట్ దేర్. సో పార్టిసిపేట్ చేయాలి. అక్కడ చాలా క్లబ్స్ అవి ఉంటాయి, కమిటీస్ ఉంటాయి, వాటిలో పార్టిసిపేట్ చేయాలి, సీనియర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. జనరల్లీ ఏంటంటే ర్యాగింగ్ అనేది చాలా భయం. ఈ మధ్య నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అసలు లిటరలీ జీరో అయిపోయింది ఈ మధ్య. సో ఇంటరాక్షన్ ఉంటుంది సీనియర్స్. ఆఫ్ కోర్స్ కొంచెం ఏదో అన్అఫీషియల్ గా చేస్తారేమో, బట్ ఆ లెవెల్ అనేది మన ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణలో బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్. ఇంత చిన్న యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ప్రతి ఒక్క కాలేజ్లో మ్యాండేటరీ, అండ్ ప్రతి ఒక్క సీనియర్ దగ్గర ఎఫిడవిట్ సైన్ తీర్చుకుంటారు యాంటీ ర్యాగింగ్ది. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లెక్చరర్స్ కన్నా హెల్ప్ చేసేది సీనియర్స్ కాలేజ్లో. సో సీనియర్స్తో ఇంటరాక్షన్ ఉండాలి, నేర్చుకోవాలి కాలేజ్ గురించి, అండ్ జాయిన్ క్లబ్స్, మేక్ ఫ్రెండ్స్, తిరగండి. ఐ మీన్ యూ కెన్ హ్యాంగ్ అవుట్, గో టు రెస్టారెంట్స్ అండ్ ఆల్, అవన్నీ ఓకే. సో ఆ పర్సనాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్, హౌ యూ టాక్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ లో చాలా మంది ఏంటి ఇంగ్లీష్ మాట్లాడడం మానేశారు. ఇన్ఫాక్ట్ నాకు కూడా అది అయింది. నేను మంచి కాన్వెంట్ స్కూల్లో చదివాను 10th దాకా. ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజ్లో చదివాక నా ఇంగ్లీష్ కూడా దెబ్బతింది. ఇట్ వాజ్ లిటరలీ గాన్. అంటే ఐ కుడెంట్ ఈవెన్ ఫ్రేమ్ ఎ సెంటెన్స్ ప్రాపర్లీ. సో అది దే హ్యావ్ టు గెట్ బ్యాక్. అంటే ఆ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ తో కానీ దీంతో కానివ్వండి, ఐ మీన్ చాలా మంది ఫ్రెండ్స్ ఏడిపిస్తారు, బట్ యూ హ్యావ్ టు ట్రై టు లెర్న్ ఇంగ్లీష్. అది మీకు ప్లేస్మెంట్ జస్ట్ 1 month ముందర ఇంగ్లీష్ నేర్చుకోలేరు. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, న్యూస్ అనేది చదవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన టెక్నాలజీ ఇలా ఫాస్ట్ పేస్ లో గ్రో అవుతుంది. సో దే హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ ది లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ టెక్నాలజీస్. ఇప్పుడు ఏంటంటే చదువు కన్నా యూనో అదర్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ ఫోర్త్ ఇంపార్టెంట్, టెక్నికల్ స్కిల్స్. ఎనీవే కాలేజ్ సిలబస్ లో వాటిల్లో దే హ్యావ్ టు లెర్న్ కోడింగ్. ఇప్పుడు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ కోడింగ్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మ్యాండేటరీ. ఆ కోడింగ్ అనేది నేర్చుకోవాలి. ప్లస్ వేరే బ్రాంచెస్ లైక్ సివిల్ కానివ్వండి, ఈసీ, ఆ రిలేటెడ్ సబ్జెక్ట్స్ లో కూడా గ్రిప్ అనేది ఉండాలి, కోర్ సబ్జెక్ట్స్ గ్రిప్ అనేది ఉండాలి. సో ఈ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
సో టాప్ కాలేజ్లో సీట్ వచ్చాక అంతే ఈక్వల్గా ఇంపార్టెంట్ టాప్ ప్లేస్మెంట్స్ కొట్టడం. అంటే ఇప్పటికీ ప్లేస్మెంట్స్ అలానే జరుగుతున్నాయి అంటారు? టు బి ఫ్రాంక్, అంటే ఎంత యూనివర్సిటీ అయినా అదే లెవెల్ ప్లేస్మెంట్స్ ఉంటున్నాయా మనకి? దీనికి మనం ఏం చేయాలంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మా టైమ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇప్పటిదాకానే, ఇప్పుడు నేను సిబిఐటిలో చదివాను. సిబిఐటి మా టైంలో ఉన్న సీట్స్కి ఇప్పటికి చాలా పెరిగాయి, సీట్స్ అనేవి పెరిగాయి. జాబ్స్ అనేవి అదే సేమ్ పేస్లో పెరగట్లేదు. అఫ్ కోర్స్ మార్కెట్ వైడన్ అయింది, బట్ ఆ టాప్ కాలేజ్ పూల్, ఇప్పుడు బ్యాచ్ సైజ్ ఏదైనా కాలేజ్ పెంచితే మనకి అంత క్వాలిటీ స్టూడెంట్స్ రారు. కొంతమందే స్టిల్ ఆ క్వాలిటీ అనేవి ఉంటుందన్నమాట. ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు మార్కెట్ బాగాలేదు. ఆనెస్ట్గా మనం మాట్లాడుకుంటే లాస్ట్ 2-3 years నుంచి మార్కెట్ హ్యాస్ నాట్ బీన్ గుడ్. పోస్ట్ కోవిడ్ నుంచి ఏదోటి వస్తుంది, కోవిడ్ అవ్వనివ్వండి, వార్ అవ్వనివ్వండి, రిసెషన్ అవ్వనివ్వండి, ఏదోటి ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో మార్కెట్ ఈస్ నాట్ దట్ గుడ్. అంటే ప్లేస్మెంట్స్ కంపేర్ టు ప్రీవియస్ టైమ్స్ కొంచెం తగ్గడం ఉన్నాయి. హ్యావింగ్ సెడ్ దట్, ఏవైతే లెగసీ కంపెనీస్ అంటారనమాట, ఈ టాప్ కాలేజెస్ ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారంటే, కొన్ని కంపెనీస్ ఎలా ఉన్నా కానీ వాళ్ళు ప్లేస్మెంట్స్కి వస్తాయి. సో ఈ లెగసీ కంపెనీస్ స్టిల్ మీరు మంచిగా చేసి ఈ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకుంటే అట్లీస్ట్ ఈ లెగసీ కంపెనీస్లో బేసిక్ ప్లేస్మెంట్ అయితే వస్తుంది. బట్ టాప్ ప్లేస్మెంట్ అగైన్ డిపెండ్స్ ఆన్ మార్కెట్. సో ఇప్పుడు 4 years తర్వాత మార్కెట్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇంప్రూవ్ అయితే దే విల్ హ్యావ్ గుడ్ ప్లేస్మెంట్స్. ఇంప్రూవ్ కాలేదనుకోండి, దెన్ ఈ యావరేజ్ ప్లేస్మెంట్స్ అనేవి తగ్గుతాయి. బట్ ఎవరికైతే స్కిల్ ఉందో, స్కిల్ ఉన్న స్టూడెంట్, పర్సనాలిటీ ఉన్న స్టూడెంట్కి మార్కెట్తో సంబంధం లేదు. వాళ్ళకి డెఫినెట్లీ మంచి ప్లేస్మెంట్ అనేది వస్తుంది, కాలేజ్లో రాకపోయినా బయట వస్తుంది. సో ఈ 2 aspects ఇట్స్ లైక్ ఏ షీల్డ్ అనమాట. మార్కెట్ ఎలా ఉన్నా కానీ గుడ్ స్టూడెంట్స్ హైర్ చేస్తూనే ఉంటాయి కంపెనీస్. ఎన్ని హైర్ చేస్తాయి అనేది డిపెండ్స్ ఆన్ ది మార్కెట్. యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అది, ప్లేస్మెంట్స్ మీద డిపెండ్ అవ్వడం కంటే బయట కూడా ట్రై చేసుకోవచ్చు కదా? డెఫినెట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్న్షిప్స్ అనేవి ఉంటాయి. చాలా స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్న్షిప్స్ ని సమ్మర్ హాలిడేస్ అనుకుంటారు. ఇప్పుడు 3rd year తర్వాత ఇంటర్న్షిప్స్ అనేవి మ్యాండేటరీ. 3rd year దాకా వెయిట్ చేయక్కర్లేదు, 1st year తర్వాత కూడా ఇంటర్న్షిప్ అనేది చేయొచ్చు. చాలా మంది ఏమనుకుంటారు, 3rd year తర్వాత ఇంటర్న్షిప్ కాబట్టి మేము సమ్మర్ హాలిడేస్ ఏదో తెలిసిన వాళ్ళది, డాడీకి తెలిసిన వాళ్ళదో, చుట్టాలకు తెలిసిన వాళ్ళదో కంపెనీ జాయిన్ అవుతారు, అక్కడ ఏం నేర్చుకోవడానికి ట్రై చేయరు, సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే, టాప్ కంపెనీస్ కూడా స్టైపెండ్ లేకుండా, అంటే ఏం మనీ లేకుండా ఫ్రీ ఇంటర్న్షిప్స్ అనేవి ఇస్తున్నాయి. స్టూడెంట్స్ ఏమనుకుంటారు, అరే నాకు మనీ కావాలి అంటే మీరు ఫస్ట్ పని నేర్చుకోండి, మనీ విల్ ఫాలో. చాలా మంది ఏంటంటే, మాకు ఇప్పుడే వెంటనే నేను కాలేజ్ జాయిన్ అయిపోయాను, నేను సిబిఐటి ఏదో మంచి కాలేజ్ జాయిన్ అయ్యా, నాకు వెంటనే ప్లేస్మెంట్ కావాలి, వాళ్ళ స్కిల్స్ నేర్చుకుందాము, కంపెనీస్ లో వర్క్ చేద్దాము, ఇంటర్న్ చేద్దాము అనే థాట్ లేదు ఈ మధ్య. ఎవ్రీబడి వాంట్స్ క్విక్ మనీ, క్విక్ రిజల్ట్స్. దట్ ఈస్ నాట్ హౌ లైఫ్ వర్క్స్ ఆర్ వరల్డ్ వర్క్స్. సో పని నేర్చుకోండి, ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షాలా లాంటి వెబ్సైట్స్ ఉంటాయి, అక్కడ ఏంటంటే ఇంటర్న్షిప్స్, ఫ్రీ ఇంటర్న్షిప్స్ నుంచి 5,000, 10,000 per month కూడా ఉంటాయి. కంపెనీ వెబ్సైట్స్ ఉంటాయి లైక్ డెలాయిట్, వీళ్ళు కూడా ఫ్రీ ఇంటర్న్స్ ని తీసుకుంటారు. సో అలాంటివి అటెండ్ అవ్వాలి. సో ఎవ్రీ సమ్మర్ దే హ్యావ్ టు డూ 1 internship. సో 4 years of ఇంజనీరింగ్ అంటే అట్లీస్ట్ 3 internships వాళ్ళు ఫినిష్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కొన్ని ఉన్నాయి అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్. వాళ్ళ కాలేజ్ తర్వాత కూడా కావాల్సిన వాళ్ళు అది చేసుకోవచ్చు. ఇప్పుడు కొందరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని నేను అబ్జర్వ్ చేశాను, ఇప్పుడు స్విగ్గీ, జొమాటో డెలివరీ చేస్తున్నారు చాలా మంది. అంటే ఊళ్ళ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళ పాకెట్ మనీ ఎర్న్ చేసుకోవడం కోసం కాలేజ్ తర్వాత నైట్ షిఫ్ట్ వాళ్ళు స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ సగం మంది ఇంజనీరింగ్ పిల్లలే. అది కూడా చేయొచ్చు. ఐ మీన్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ జాబ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ యూటిలైజ్ యువర్ ఫ్రీ టైం. సో ఇది చేసుకుంటే దే విల్ బి ఇన్ అ గుడ్ పొజిషన్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ AI? AI, ఐ మీన్ మనకు ఒపీనియన్ ఉన్నా లేకపోయినా కానీ ఇట్ ఈస్ షేపింగ్ ది వరల్డ్. అంటే ఈజ్ ఇట్ క్రియేటింగ్ జాబ్స్ ఆర్ లే ఆఫ్స్ దాని వల్ల అవుతున్నాయి అంట? ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ AI. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ AI మనకి మన శంకర్ గారు రోబో మూవీలో ఆల్రెడీ చూపించారు మనకి. ఇఫ్ యూ యూజ్ ఇట్ ప్రాపర్లీ ఇట్ విల్ బి యువర్ ఫ్రెండ్, ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ ప్రాపర్లీ ఇట్ విల్ ఈట్ యూ అప్. సో బేసికలీ ఏఐని వాడడం రావాలి. మొన్న ఒక కంపెనీ ఎగ్జాంపుల్ చూసాను, ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ మధ్య AI ఏజెంట్స్ అని వచ్చాయి. అంటే ఏంటంటే, మీకు కావాలంటే మూవీ బుక్ చేయడానికి ఆ ఏజెంట్ విల్ బుక్ ఏ మూవీ, మీరేం చేయక్కర్లేదు. సో అలాంటిది వాళ్ళ కంపెనీది ఒక ప్రాజెక్ట్ ఇచ్చి మొత్తం ఏఐని చేయమని చెప్పిందంట. ఒక ఫ్యూ డేస్ బాగా చేసింది, తర్వాత ఏఐకి ఎంతటో తిక్కొచ్చిందో ఏమొచ్చిందో అనుకోవచ్చు, డేటా మొత్తం డిలీట్ చేస్తుంది. సో అంటే ఏఐ కెన్ ఆల్సో గో రోగ్, అంటే ఏఐ కూడా పిచ్చి పిచ్చిగా చేయొచ్చు, మనకు ఆ కంట్రోల్ ఉండాలి. దీనికోసం ఏంటి, ఏఐ అనేది నేర్చుకోవాలి.
అంటే ఏ ప్రాంప్ట్ ఇస్తున్నావు, ఎంత కమాండ్ ఇస్తున్నావు, ఎంత ఇది ఇస్తున్నావు. అండ్ మొన్న ఇంకోటి ఏమన్నారంటే మన శామ్ ఆల్ట్మన్ గారు హూ ఇస్ ది CEO ఆఫ్ ఓపెన్ ఏఐ, అతను ఏమన్నారంటే మనం ఈ మధ్య ఏఐలో అందరు పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అంటే మాకు ఇలా బ్రేకప్ అయింది ఏం చేయాలి అలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. వాట్ ఈ సెడ్ వాజ్ ఇది ఓపెన్ సాఫ్ట్వేర్. అంటే మీరు ఈ క్వశ్చన్స్ ఏదైతే అడుగుతున్నారో ఆర్ అడ్మిసబుల్ ఇన్ కోర్ట్. అంటే కోర్టులో అది ప్రూఫ్స్ లో చూపించచ్చు. అండ్ మీరు డిలీట్ చేసినా కానీ ఇవి డిలీట్ అవ్వవు. సో మీరు చూసుకుని అడగండి అంటున్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వీ వాంట్ టు యూజ్ ఏఐ. కరెక్ట్. సో ఏఐ అనేది నేర్చుకోవడం హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు షేప్ అప్ ది వరల్డ్. ఇప్పుడు మన టైంలో గూగుల్ ఎలా వచ్చిందో ఇప్పుడు గూగుల్ లేకుండా మనం ఉండలేము. ఇప్పుడు ఏఐ, ఇప్పుడు నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు అన్ని గూగుల్ని అడిగేవాడు. ఇప్పుడు ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ ఐఎమ్ ఓన్లీ యూజింగ్ చాట్ జీపీటీ ఆర్ పర్ప్లెక్సిటీ ఆర్ మెటా ఏఐ అవే వాడుతున్నాను. సో ఏఐ డెఫినెట్లీ నేర్చుకోవాలి. ఏ బ్రాంచ్ ఉన్నా, ఏ కోర్స్ చేస్తున్నా, ఏ కాలేజ్లో ఉన్నా ఈ ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, పైథాన్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ గురించి, స్టాటిస్టిక్స్ హ్యావ్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ అనేవి అందరికీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ ఇంజనీరింగ్ వాళ్ళ కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉండాలి? సో ఇంజనీరింగ్ తర్వాత జనరలీ స్టూడెంట్స్ మనకి ఏంటంటే ఈ మధ్య అంటే నా టైం నుంచి దాని ముందర నుంచే యుఎస్ పిచ్ అనేది ఉంది మనకి ఏపీ తెలంగాణ. ఐఎమ్ షూర్ యూ ఆల్సో అగ్రీ. ఇంజనీరింగ్ చేస్తే మేము యుఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేయాలి, అప్పుడే మా పెళ్ళిళ్ళు అయితే, అప్పుడే వీ విల్ బి సక్సెస్ఫుల్, సొసైటీలో మాకు పేరు వస్తుంది. దట్ రెస్పెక్ట్. అంటే మా వాడు యుఎస్ లో చదువుతున్నాడు. అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే ఈ మధ్య యుఎస్ లో కూడా అంత సిచ్యువేషన్స్ అనేవి బాగాలేదు. అఫ్ కోర్స్ టాప్ యూనివర్సిటీస్ లో వాళ్ళు చదివిన పిల్లలు దర్ స్టిల్ డూయింగ్ వెల్. బట్ ఈ మధ్య ఏమైపోయిందంటే ఇప్పుడు ట్రంప్ పాలసీస్ కానివ్వండి, ఇమిగ్రేషన్ పాలసీస్ కానివ్వండి, వాళ్ళు మనకి ఇండైరెక్ట్ మెసేజ్ ఏం చెప్తున్నారంటే మీరు యుఎస్కి రాకండి అని చెప్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. యుఎస్ ఎప్పుడు వెళ్ళాలి? ఈ టాప్ స్కూల్స్ ఉంటాయి, టాప్ 50 schools లో చదవడానికి వెళ్ళాలి. కానీ అక్కడ జాబ్ వస్తుంది అని మనకు గ్యారంటీ లేదు. ఇప్పుడు మొన్న మీరు న్యూస్ పేపర్లో ఫోటో చూస్తుంటారు, మొన్న ఫాల్ కోసము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది. అంటే బయట దాకా క్యూ ఉంది, అంటే ఆ రన్వే దాకా క్యూ ఉంది. సో దట్ హెస్ బికమ్ వెరీ వెరీ ఇది. సో యుఎస్ ఎంఎస్ ఈజ్ నాట్ ది ప్రిఫర్డ్ ఆప్షన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుని దే షుడ్ ట్రై టు గెట్ అ ప్లేస్మెంట్. దెన్ ఇండియాలోనే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. దే కెన్ డూ అన్ ఎంబీఏ, దే కెన్ డూ అన్ ఎంటెక్. దెన్ వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి, లైక్ యుఎస్ తో పాటు కెనడా కూడా ఈ మధ్య పాపులారిటీ. కెనడాలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బట్ కెనడా ఇస్ వన్ గుడ్ ఆప్షన్. జర్మనీ, ఆస్ట్రేలియా వాటికి కూడా వెళ్ళొచ్చు. సో ఐదర్ దే కెన్ పర్స్యూ దేర్ స్టడీస్ ఆర్ 4 years లో మన మార్కెట్ ఇస్ ఆల్రెడీ గ్రోయింగ్, దే కెన్ గెట్ ఎ గుడ్ జాబ్. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ ఇంజనీరింగ్ తర్వాత డైరెక్ట్ 15 lakh 20 lakh జాబ్స్ వచ్చి ఇప్పుడు దే ఆర్ ఎర్నింగ్ 30-35 lakhs per annum. సో అది కూడా చేయొచ్చు. సో లాస్ట్ క్వశ్చన్ అండి, టీసీఎస్ లే ఆఫ్స్ గురించి అయితే మనకు తెలిసిందే, నిన్న మొన్న వచ్చింది రీసెంట్ గా చెప్పాలంటే. ఆల్మోస్ట్ 12,000 members ఏఐ వల్ల తీసేసారని కూడా విన్నాం. అంటే అన్ని కంపెనీస్ కూడా ఇదే ఫాలో అవుతుందా, లేకపోతే బేసిక్ గా ఏఐ కోసమే ఇలా తీసేసారా? ఇప్పుడు ఈ ఏఐ రావడంతో ఏమైందంటే ఈ టాప్ కంపెనీస్ లైక్ ఫేస్బుక్, మన మైక్రోసాఫ్ట్, వీళ్ళు కూడా ఎంప్లాయీస్ ని తీస్తారు. మనకి టీసీఎస్ న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఎంప్లాయీస్ సైజ్ చాలా ఎక్కువ. అంటే మాస్ హైరింగ్ కూడా టీసీఎస్, మాస్ హైరింగ్ కూడా వాళ్ళే చేస్తారు. సో ఇట్ వాస్ బౌండ్ టు హ్యాపెన్. సో ఇప్పుడు అరౌండ్ 12,000 మందిని తీస్తారు. సో టీసీఎస్ వర్క్ ఫోర్స్ ని కంపేర్ చేస్తే 12,000 ఇస్ నథింగ్. బట్ ద బిగర్ ఇంపాక్ట్ ఇస్ లాస్ట్ 1 year నుంచి అందరు చెప్తున్నారు ఏఐ మీ జాబ్ ని తినేస్తుంది అని. ఇప్పుడు మనకి రియాలిటీలా కనిపిస్తుంది. రిడండెంట్ రోల్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళు బల్క్ హైరింగ్ చేస్తుంది, మాస్ హైరింగ్ అంటారు. అంటే కావాల్సిన వాళ్ళకన్నా ఎక్కువ మందిని తీసుకుంటుంది. ఎందుకంటే ఏమైనా ప్రాజెక్ట్ వస్తే వాళ్ళని డిప్లాయ్ చేయొచ్చు. సో వాళ్ళ లాజిక్ అది. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళు మాస్ రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సగం పనులు ఏవైతే వాళ్ళ అవుట్ సోర్సింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయో అది ఏఐ చేస్తుంది. ఇంకోటి వాళ్ళు ఏం రియలైజ్ చేశారంటే ఈ ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఇన్సూరెన్స్లు కట్టాలి, వాళ్ళకి శాలరీలు కట్టాలి, బెంచ్ మీద వాళ్ళు పనులు ఏం చేయట్లేదు, అవుట్పుట్ లేదు. సో వాళ్ళు రీస్ట్రాటజైజ్ అని కూడా చేశారు. వాళ్ళు నేను అఫీషియల్ స్టేట్మెంట్ కూడా చెప్పింది ఏంటంటే మార్కెట్ ఆపర్చునిటీస్ రీసైజింగ్ అనేది స్ట్రాటజీ అనేది చేంజ్ చేశారు అనమాట. సో దిస్ ఇస్ అన్ అలార్మింగ్ న్యూస్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్ డెఫినెట్లీ ఇట్ విల్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చెప్పారు హైరింగ్ కూడా మేము ఇదివరకు చేసినంత మాస్ స్కేల్ లో చేయట్లేదు. దే హావ్ క్లియర్లీ టోల్డ్. సో ఇదివరకు లెటర్స్ కాలేజ్ లో 200 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 150 టీసీఎస్ తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు అది తీసుకెళ్ళారు. వాళ్ళు ప్రాబబ్లీ దే విల్ హైర్ ఓన్లీ 40 or 50.
సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఇదివరకు ఏంటంటే మేము అట్లీస్ట్ సిబిఐటి వాసవి నారాయణమ్మ జాయిన్ అయితే మాకు అట్లీస్ట్ టీసీఎస్ సిటీఎస్ వచ్చి తీసుకెళ్ళిపోతుంది అని నమ్మకం ఉండేది. ఇప్పుడు అది లేదు. మీకు స్కిల్ లేకపోతే మార్కెట్లో జాబ్ లేదు. సో స్కిల్స్ అనేవి ఇట్ హాస్ బికమ్ మ్యాండేటరీ నౌ ఫర్ ఆల్. ఇదివరకు ఏంటి, ఓకే మేము జాయిన్ అయ్యి మాస్టర్స్ చేసి చూద్దాం, ఇప్పుడు చూద్దాం అనేది లేదు. దే హ్యావ్ టు డెవలప్ దర్ స్కిల్స్ ఫ్రమ్ డే వన్. అండ్ ఇట్ ఈస్ అదర్, మీ సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ కి ఆన్సర్ కూడా అదే. మెనీ కంపెనీస్ విల్ ఫాలో సూట్. అంటే వేరే వాళ్ళు కూడా ఇదే చేస్తారు, కంపల్సరీ ఇది అయ్యే పనే. ఓకే, సో అకార్డింగ్ టు యూ టాప్ 5 స్కిల్స్ ఆర్ టాప్ 5 కోర్సెస్ ఏంటి? టాప్ 5 స్కిల్స్ ఏఐ గురించి నేర్చుకోవాలి డెఫినెట్లీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏఐ గురించి నేర్చుకోవడం కన్నా ముందర స్టాటిస్టిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సెకండ్ థింగ్, ఫిజిక్స్ లో ఇఫ్ యూఆర్ గుడ్ అట్ ఇట్ ఇట్స్ అన్ అడ్వాంటేజ్. ఎందుకంటే మొన్న ఎన్విడియా సిఇఓ ఎలాన్ మస్క్ కానివ్వండి, వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళని అడిగారంట ఎవరో ఇంటర్వ్యూయర్, మీరు ఎలాంటి క్యాండిడేట్స్ చూస్తున్నారు? ఫిజిక్స్ వచ్చిన క్యాండిడేట్స్ మాకు కావాలి, మ్యాథమెటిక్స్ లో స్టాటిస్టిక్స్ అది వచ్చిన క్యాండిడేట్స్ కావాలి, వాళ్ళు అది అంటున్నారు. సో దీస్ 2 స్కిల్స్ హావ్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ కి ఫిజిక్స్ అంటే వీక్నెస్, మ్యాథ్స్ కూడా చాలా మందికి. సో ఈ 2 సబ్జెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఏఐ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో కోడింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి, ప్లస్ పైథాన్ అనే లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకోవాలి, అదైతే నాన్ నెగోషియబుల్. ఫోర్త్ ఏంటంటే ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. సో ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, ఏ లాజిక్ తో ఇవ్వాలి, ఎల్ఎల్ఎం లెర్నింగ్ మోడల్స్ ఎలా బిల్డ్ చేయాలి, వాటిల్ది ప్రతి ఒక్కళ్ళు ఇన్ డెప్త్ నేర్చుకోవాలి. అండ్ 6, ఇది బేసిక్ స్కిల్, టూల్స్ ఎలా వాడాలో కూడా నేర్చుకోవాలి, ఏఐ టూల్స్ ఎలా వాడాలి. సో దీస్ ఆర్ ది స్కిల్స్ విచ్ ఆర్ నీడెడ్. అంటే ఆర్ దీస్ విత్ రెస్పెక్టివ్ విత్ ఇంజనీరింగ్ ఆర్ ఇర్రెస్పెక్టివ్? Irrespective, anybody should learn that. Anybody should learn that. Engineers all the more, ఎందుకంటే engineers crucial position లో ఉంటారు with respect. Thank you. Thank you so much. Bye.